నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్రంలో రణరంగంగా మారింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం కూని అవుతుంది కూటమి ప్రభుత్వంలో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నాడు. జెడ్పీటీసీ చిన్న ఎన్నికకి ఎంత అధికార దాహంతో, రాజకీయ కుట్రతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశంలో ఉన్న పెద్దలకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డిఐజీ సారథ్యంలో కోట్ల రూపాయలు స్కాములు జరుగుతున్నాయి. అవన్నీ కూడా పెదబాబుకి చిన్నబాబుకి చేరవేస్తున్నాడు ఒక పోలీస్ ఉన్నతాధికారి. వారి నేతృత్వంలో కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ స్కాములకు పాల్పడి రాజకీయ నాయకులకి, కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకి వీళ్ళే కలెక్ట్ చేసి వీళ్ళే పంచుతారు. ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కూటమి పాలన. ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడైనా చూశారా? రాజకీయమే ప్రాణంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజకీయాల కోసం ఎంత వరకైనా తెగించే మనస్తత్వం గల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక చిన్న ఎన్నిక జరిగిన ఆ ఎన్నికలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేయడమే ఈయన ప్రధాన సంకల్పం, లక్ష్యం కూడా. మరి పులివెందుల్లో చూస్తే అరాచకం. తెల్లవారుజామున 4 గంటల నుండే ఓటర్లని రానియకుండా గ్రామాల్లో పోలీసులు పెట్టి అడ్డుకోవడం, పోలింగ్ కేంద్రాలు ఏజెంట్లు రాకుండా అడ్డుకోవడం, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల్ని, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడిక్కడ అడ్డుకోవడం. అసలు ఇది ఎన్నికేనా? ఒక చిన్న ఎన్నిక కోసం ఇంత దిగజారాలా చంద్రబాబు గారు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో తీవ్రంగా ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కూడా నిద్రావస్థలోకి వెళ్ళింది. కనీసం ఎన్నికలు జరిగే తీరును కూడా ఎన్నికల కమిషన్ నిర్వహించలేనప్పుడు ఎన్నికల కమిషను ఎందుకు ఈ యంత్రాంగాన్ని ఆదేశించలేకపోతుంది? ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలని టార్గెట్గా పెట్టుకుని ఏదో చేయాలనే తపన చేయడం చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఒక చిన్న ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు గెలిచినా రాజకీయాల్లో అది హోందాతనంగా ఉండాలి తప్ప ఈ విధంగా పోలీసులను పెట్టి డిఎస్పీలని, రాయలసీమకు సంబంధించిన డిఐజీలు, ఎస్పీలు వీళ్ళంతా విచ్చలవిడిగా గ్రామాల్లో యథేచ్ఛగా పర్యటిస్తూ ఎక్కడికక్కడే ఓటర్లు రానికుండా రోడ్ల మీద అడ్డుకుని స్లిప్పులు పట్టుకెళ్ళిపోయి ఇలా దౌర్జన్యాలు చేయటం ఏ మేరకు కరెక్ట్? దీన్ని ఎన్నికని ఎవరంటారు? పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమేడ జెడ్పీటీసీ స్థానాల్లో ఇంత అరాచకం చేస్తే ఈ ప్రజలు నీకు అధికారం ఇచ్చింది దేనికని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్నారో ఐపీఎస్లు ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పక తప్పదు. చట్టబద్ధతో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఉద్యోగం చేసుకోవాలే తప్ప రాజకీయ ఒత్తిడిలోకి మీ యొక్క భవిష్యత్తుని, మీ ఉజ్వల భవిష్యత్తుని మీరే చేతులారా పాడు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని మీరు కాకి డ్రెస్ వేసుకుని బాధ్యతగా చట్టాన్ని కాపాడవలసిన పోలీసు ఇలా పొలిటికల్గా వాళ్ళ రింగులోకి వెళ్ళిపోయి మీరు ఈ విధంగా దారుణాలకు పాల్పడి గ్రామాల్లో ఓటర్లని ఓటేసే హక్కు పౌరుడు యొక్క స్వేచ్ఛది. ఆ స్వేచ్ఛను అడ్డుకునే అవకాశం మీకు ఎవరిచ్చారు? ఏ చట్టం ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రశ్నించారు. ఏదేమైనా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి కుతంత్ర రాజకీయాలు చేయటంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మించిన వారు ఎవరు లేరనేది ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే ఉన్నారు. మరి ఏదేమైనా పులివెందుల, ఒంటిమెట్ట జడ్పీటీసీ స్థానాలు విషయాల్లో ఎన్నికల కమిషన్ ఏ విధంగా నిర్ణయిస్తుంది, దీనిపైన కూడా హైకోర్టుకి వెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే హైకోర్టుకి పిల్ దాఖలు చేయడానికి న్యాయవాదుల బృందం కూడా హైకోర్టుకు వెళ్ళారనేది ఒక సమాచారం. మరి హైకోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానాలు ఏ విధంగా స్పందిస్తే చూడాలి. మరి ఇట్లా క్లిప్పింగ్స్, వీడియోలు కూడా పక్కా ఆధారాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతి వీడియోలో ఎక్కడెక్కడ అరాచకాలు ఏం జరిగినాయి, టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, ఇవన్నీ కూడా చాలా పోసకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రజెంటేషన్ చేశారు. మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేశారు. అదేవిధంగా న్యాయస్థానం కూడా సబ్మిట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి పులివెందుల, ఒంటిమెట్ట జడ్పీటీసీ ఎన్నికలు రద్దు అవుతాయని కూడా ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలు జరగాలనేది వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా, అలా అవకాశమే ఉంటుందా లేదా, న్యాయస్థానాలు ఏ విధంగా తీర్పులు ఇస్తాయి, మరి ఈ 2 జడ్పీటీసీ ఉప ఎన్నికలపైన మరి హైకోర్టుకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీకి న్యాయమూర్తుల యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంత అరాచకమైన ఎన్నికలు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడూ జరగలేదనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పులివెందుల, ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు మళ్ళీ జరిగే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా 2 ఎన్నికలు మళ్ళీ రద్దు చేస్తారని ఒక ప్రచారం ఉంది. కానీ ప్రభుత్వం అంత తేలిగ్గా అవకాశాన్ని రద్దు చేసే పరిస్థితి వస్తుందా, అంత అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందా సహజంగా? కాబట్టి ఏదేమైనా ఖచ్చితంగా ఈ పులివెందుల, ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు పైన రాష్ట్రం అంతా కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా ఎన్నిక రద్దే అవకాశం చాలా స్పష్టంగానే ఉంది. మరి అధికారులు ఇలాంటి ఈ రద్దు చేసే ఆలోచనలో అధికారుల వైఖరి ఏ విధంగా ఉంటుందో, ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా ఈ ఎన్నికలపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పాయింట్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు గారి పైన, నారా లోకేష్ గారి పైన. మరి దీనిపైన ఇది గెలుపుగా మీరు భావించి అరాచకాలు చేసి గెలవడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో కరెక్టా? ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పాలకులు వీళ్ళే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే కాపాడేది ఎవరు, ప్రజలకు రక్షణ ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈవేళ హైకోర్టులో వైసీపీ నాయకులు పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందో, మరి పులివెందుల, ఒంటిమెట్టలో ఎన్నికలు మళ్ళీ జరుగుతాయా, లేదంటే కొన్ని చోట్ల ఎక్కడైతే ఘర్షణలు జరిగి అక్కడ మాత్రం రీపోలింగ్కి ఆదేశిస్తారా, ఏం జరుగుతుందో మరి చూడాలి. మరి థ్యాంక్ యూ. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.